హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం మంచి రుచికరమైన పకోడీ తయారు చేసుకుందాం. అది కూడా స్వీట్ కార్న్ తోటి. చాలా బాగుంటుంది. మీరు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. స్వీట్ కార్న్ పకోడీ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. నేను స్వీట్ కార్న్ ఒకటి తీసుకున్నాను. ఈ స్వీట్ కార్న్ ఇలా చాకు తోటి మనం కట్ చేసుకోవాలి. అంటే మనం ఇలా కట్ చేయడం వల్ల స్వీట్ కార్న్ గింజలు అంటే సకానికి కట్ అవుతాయి. ఇలా చాకుతోటి మనం కట్ చేసుకోవడం వల్ల చిన్న చిన్నగా కట్ అవుతాయి. మనం పకోడీ చేసుకున్నా కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఈ విధంగా మనం స్వీట్ కార్న్ అంతా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. అలాగే ఈ పకోడీ కూడా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఈ పకోడీ చేసుకొని మనం ఈ పకోడీని సాంబార్తో కూడా నంచుకొని తినచ్చు. పిల్లలు కూడా నచ్చుతుంది. అంటే మనం ఎప్పుడు స్వీట్ కార్న్ ఉడకబెట్టి తినే కంటే ఒక్కసారి మీరు ఈ విధంగా పకోడీ చేసుకోండి, చాలా బాగుంది అంటారు. ఇలా మొత్తం అంతా మనం స్వీట్ కార్న్ని ఈ విధంగా చాకుతోటి అంతా కట్ చేసుకున్నాం కదా, ఇలా కట్ చేసుకున్నాం. నేను ఒక్కటి తీసుకున్నాను స్వీట్ కార్న్. చూడండి, ఇలా కట్ చేయడం వల్ల చిన్న చిన్న పీసుల కింద వచ్చింది. పకోడీకి ఇలాగే ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకుందాం. ఇలా ఒక బౌల్లో వేసుకొని ఇందులోని ఒక ఉల్లిపాయని ఇలా నిలువుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. ధనియాలు కొంచెం దంచి వేసుకోండి, 1/2 టీ స్పూను. కారం 1/2 టీ స్పూను. సరిపోయినంత సాల్ట్. ఇవన్నీ వేసిన తర్వాత చేతితోటి బాగా పిసకాలన్నమాట. అంటే ఈ స్వీట్ కార్న్లోంచి ఉల్లిపాయలోంచి వాటర్ బయటకు వచ్చే వరకు చేతితోటి గట్టిగా కలుపుకోవాలన్నమాట. ఇలా చేతితోటి ఇలా పిసిగితే చక్కగా వాటర్ కింద వస్తుంది. అప్పటి వరకు మనం చేతితోటి బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా వాటర్ కింద వచ్చింది. ఇంతవరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం బియ్యం పిండి వేసుకుందాం. పెద్ద స్పూన్ తోటి 1 స్పూను బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీగా వస్తుంది. బియ్యం పిండి వేసుకున్న తర్వాత శనగపిండి నేను 1 కప్పు తీసుకున్నాను. ఒకసారి వేయకండి, కొద్దిగా శనగపిండి వేసి కలుపుకోండి. ఇందులో మనం వాటర్ వేసే పని ఉండదు. మనం స్వీట్ కార్న్లోంచి ఉల్లిపాయలోంచి వాటరే సరిపోద్ది. మనం శనగపిండి వేసేటప్పుడు కొద్దిగా వేసుకొని కలుపుకోండి. ఒకసారి వేసారనుకోండి పిండి ఎక్కువైపోద్ది. అందుకు చూసుకొని మనం కలిపేటప్పుడు మనకి అర్థం అవుతుంది పిండి సరిపోయిందా లేదా అనేది. చూడండి, ఈ విధంగా సరిపోయింది. దీంట్లోనే 1-2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేయడం వల్ల మనకి పకోడీ పీల్చకుండా, అంటే ఆయిల్ పీల్చకుండా చక్కగా క్రిస్పీగా వస్తుంది. వేడి చేసుకున్న ఆయిల్ అయినా వేసుకోవచ్చు. చూడండి, పిండిని ఇలా చుట్టామంటే ఇలా చక్కగా ఇలా ఉండలా రావాలి. అప్పుడు మనం కరెక్ట్గా కలుపుకున్నట్టు. నాకు మిగిలింది ఇంత పిండి, శనగపిండి. ఇప్పుడు ఎలా వేయాలో చూపిస్తాను. చేతిని ఇలాగా వాటర్లో ముంచి కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా మనం ఆయిల్లో వేసుకోవాలి. మీకు గిన్నెలో వేసి చూపిస్తున్నాను. చక్కగా ఈ విధంగా కొద్దిగా చిన్నగా వేసుకోవాలి. ఆయిల్ కూడా మరిగిన తర్వాత గ్యాస్ని మీడియంలో పెట్టుకొని పకోడీని చిన్నగా వేసుకోవాలి. చాలా బాగుంటాయి. వేడిగా తిన్నా మనం ఇంకా చట్నీతో పని ఉండదు. చాలా రుచికరంగా ఉంటుంది. పిల్లలకు కూడా నచ్చుతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. పకోడీ వేసిన వెంటనే 1-2 నిమిషాలు ఉంచిన తర్వాత అప్పుడు రెండో వైపుకి కలుపుతూ ఇలా వేపుకోండి. అంటే వేసిన వెంటనే కలుపుకండి. 1-2 నిమిషాలు ఉంచుకోవాలి. 1-2 నిమిషాలు ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత రెండు వైపులా అటు ఇటు కలుపుతూ పకోడీని వేపుకోవాలి. ఇలా పకోడీని వేపుకొని ఇలా జల్లిగరిటలో తీసుకుందాం. ఇలా జల్లిగరిటలో తీసుకొని చక్కగా ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇది ఆయిల్ కూడా పీల్చదు, చాలా బాగుంటుంది పకోడీ. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఇదే విధంగా మన పకోడీని వేసుకోవాలి. ఆయిల్ ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి మన పకోడీ ఆయిల్లో వేసుకోవాలి. ఈ ఆయిల్కి సరిపోయినంత పకోడీ వేసుకొని 1 నిమిషం ఉంచి అప్పుడు అటు ఇటు కలుపుతూ చక్కగా పకోడీని వేపుకోవాలి.
చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు స్వీట్ కార్న్ తోటి ఇలా ట్రై చేయండి, మళ్ళా మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత రుచికరంగా ఉంటుంది. పకోడీ అంతా చక్కగా వేగిపోయింది. ఇదే ఆయిల్లోని ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. అంటే మనం పచ్చిమిరపకాయలు నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. వేగిపోయిన తర్వాత గ్యాస్ కూడా ఆఫ్ చేశాను. ఈ పచ్చిమిరపకాయలని పకోడీ మీద వేసుకొని చక్కగా ఈ పకోడీని పచ్చిమిరపకాయ నంచుకుంటూ తింటే బాగుంటుంది. చూడండి, ఒకటి విరిపి చూపిస్తున్నాను, చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. దీన్ని మనం సాంబార్తో కూడా నంచుకొని తినచ్చు. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.